నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయము ఈరోజు నిద్ర లేచేసరికి టైము 6 అయిపోయింది. ఇంక లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి జడది వేసుకుంటున్నానండి. అలానే ఇంకా ఫస్ట్ ఈరోజు వంట అయితే స్టార్ట్ చేశాను. తర్వాత బయట పని నిదానంగా చేశాను. ఈ వీడియో నేను అసలు నిన్న పెట్టవలసిన వీడియో. కానీ తిరునాళ్ళకి వెళ్ళామని చెప్పాను కదండీ! తిరునాళ్ళంటేనే తిరగడము. ఇంకా అట్ట తిరిగి తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి 10 అలా అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు వాయిస్ ఇవ్వడమో, లేదంటే వీడియో అప్‌లోడ్ చేయడం ఇదంతా చాలా టైం పట్టిద్దనమాట. ఇంకా అందుకని వీడియో అయితే పెట్టలేకపోయాను. కానీ మీరేమో బిజినెస్ పెట్టాక మీరు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అంటున్నారు. కానీ వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయండి. కానీ ఆ రోజు అటెళ్ళి రావడం వల్లనే పెట్టలేదు అంతే. కానీ వీడియోస్ అయితే నేను రెగ్యులర్‌గా అంటే డే బై డే అట్లా ఖచ్చితంగా పెట్టాలనే డిసైడ్ అయ్యి ఉన్నాను. వీడియోస్ కూడా అలానే షూట్ చేసుకుంటున్నా కూడా. కానీ ఏం చేస్తాం, కొన్ని సరదాలు ఉంటాయి కదా అలా వెళ్ళి తిరగడం. సో ఆ వీడియో నేను నెక్స్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నా జుట్టు విషయానికి వస్తే మాత్రము చిన్న జుట్టేనండి, పొడుగు జుట్టు అయితే ఏమీ కాదు. అలా అని పెద్దగా హెయిర్ కేర్ అట్లాంటివి ఏమీ చూసుకోను నేను. రాలుతుంది, వస్తే వచ్చిద్ది అన్నట్టు అటు వదిలేస్తాననమాట. కానీ హెయిర్‌కి మాత్రం మంచి కేర్ తీసుకోవాలబ్బా! అసలు జుట్టు తెగ రాలిపోతుంది నాకు ఈ మధ్య. అయినా నాకు జుట్టు రాలటం అనేది నార్మలే. ఎప్పటినుంచో అలానే ఉంది. ఎందుకంటే సాత్విక కాదు, రేణు పుట్టినప్పుడండి అసలు మరీను హెయిర్ ఏమీ లేదు. మొత్తం అదేంటి ఊకుట్టినప్పుడు అదే తల్లికి జుట్టు ఊడిపోయిద్ది అట్లా అంటారు కదా! అలా ఊకొట్టినప్పటి నుంచి అయితే బాగా హెయిర్ ఊడిపోయేది. నాకైతే ఒకానొక టైంలోనైతే అసలు గుండు కొట్టించుకుందామని కూడా అనిపించింది. కానీ సడన్‌గా మళ్ళీ ఊడిపోయిన జుట్టు దగ్గర మళ్ళీ రావడం మొదలైందనమాట. సో, అప్పటి నుంచి నాకు పర్లేదులే, ఊడితే ఊడింది, మళ్ళీ వస్తుంది కదా అన్నట్టు పెద్దగా జుట్టు ఊడిందాన్ని నేను అంత సీరియస్‌గా తీసుకోను. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తే అలానే జుట్టు ఊడిపోయిద్ది అంటారు. ఏం ఆలోచనలు ఉంటాయండి ఇంకా. అవే ఆలోచనలు, అవే అలాంటివేమో మానలేము కూడా కొన్ని ఆలోచనలు. తప్పదు, ఇంకా చేస్తూనే ఉంటాం ఇంకా ఎక్కువ. ఒక జుట్టు కోసమని మా అమ్మమ్మ ఏమనిద్దో తెలుసండి? కొప్పుండి అప్పులు తీర్చాలని అయితే అనిద్ది. కొప్పు అంటే హెయిర్ అనమాట, జుట్టుండి అప్పులు తీర్చాలి అన్నట్టు మాట్లాడిద్ది. మా పూర్ణిమకి జుట్టు రాలితే ప్రాణం పోయినట్టే. ఏంటో అంటే నేనేమనంటే, నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నీకేం లేదు పిన్ని, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, నాకు జుట్టు చాలా ఉండాలి అని అంటుంది. పూర్ణిమ కూడా లాంగ్ హెయిరే, చాలా ఇష్టం తనకి కూడా హెయిర్ అంటే. ఇంక ఇక్కడ గ్యాస్ అంతా క్లీన్ చేసి రైస్ కడిగేసి పెట్టేస్తానండి. మా వారు మార్కెట్కి ఏమి వెళ్ళలేదు, ఇక్కడ సెంటర్ నుంచే కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా ఏం వండాలని అన్నీ చూస్తేనేమో మునక్కాయలు అయితే వండాలనిపించింది. మునక్కాయలు ఊరికనే పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. ఎక్కువగా అవి నీటిలో పడేసేయాలి, లేదంటే ముక్కలుగా కట్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అవి నిల్వ ఉంటాయంట. ఇంకెందుకులే, మనకి ఏ రోజుకి ఆ రోజు కూరలు బాక్సులు పెట్టాలి కదా, అంత అవసరమైతే మనకు రాదు. ఇంకా మా వారు ఏమన్నారో తెలుసా అండి? 4 రకాల కూరగాయలు తీసుకొచ్చాను, ఈ వారము ఇవే సరిపెట్టేసే, అలానే వీటితో పాటు కాకరకాయలు ఒకరోజు, దొండకాయలు ఒకరోజు వండు, మొత్తం ఈ వారం అంతా మళ్ళీ నన్ను కూరగాయలు తీసుకురమ్మని అయితే అడగొద్దు అన్నారు. అంటే ఒకసారిగా ఇట్లా 4 రకాలు తీసుకొచ్చి ఇంకా ఈ వారం అంతా అలా సరిపెట్టాలని. ఇంతలో మా రేణు ప్రోగ్రెస్ కార్డు అనమాట ఇది, సైన్ పెట్టించడానికి తీసుకొచ్చింది. ఇంకా చూసి నాన్న వచ్చాక నాన్నకు కూడా చూపించి సంతకం అయితే పెడతానని అన్నాను. పిల్లల వరకు అన్నీ ఏదైనా స్కూల్కి సంబంధించినవి నేనే సైన్ చేస్తాను. మా వారైతే అసలు ఇన్వాల్వ్ అవ్వరనమాట. మా వారు ఏమంటారంటే, ఈ సైన్లు పెట్టేవన్నీ కూడా నువ్వే చూసుకో అంటారు. ఒకవేళ స్కూల్కి వెళ్ళి ఏమైనా మాట్లాడాల్సిన వాళ్ళు అవి ఉంటే మాత్రం మా వారే వెళ్తారు, అవి మనకి సంబంధం లేదు. అలా ఇద్దరం ఉంటాం అనమాట. అప్పట్లోనే మమ్మల్ని చదివించిన వాళ్ళు లేక అలా అయిపోయాము. కానీ ఇప్పుడు పిల్లలకి అలా కాదు. మా వారు అంటుంటారనమాట, మనకిలాగా చదువు మధ్యలో ఆపేయడం అలాంటివి ఏమి ఉండకూడదు, వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు మంచిగా చదివిద్దామంటారు. ఎందుకంటే పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఇప్పుడు అవి ఒక్కటే కదా, రేపటి రోజులు ఏమున్నా లేకపోయినా ఒక్క చదివిస్తే చాలు, బతికేస్తారు. ఇంతలో మా వారు మార్కెట్ నుంచి వచ్చారు. వస్తే ఇంకా పిల్లలకి తినేయి ఇంట్లో కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చారు. అంటే ముందు రోజు దొండకాయలు కోసాము, ఇంకా తీసుకొని మార్కెట్కి వెళ్ళారనమాట. అంటే అనుకున్న టైంకి ఈసారి కొయ్యలేదు, కొంచెం లేట్ అయినాయి. అందుకని ఇంకా కూరగాయలన్నీ కూడా నార్మల్గా ఇక్కడ మాకు సెంటర్ కాడ నుంచి తెచ్చేశారు, లేదంటే మార్కెట్ నుంచి వస్తూ తీసుకొచ్చేవారండి. నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డు వాళ్ళ నాన్నకైతే చూపించి ఇంకా సైన్ అయితే పెట్టేశాను. మా వారు మార్కెట్ నుంచి వచ్చారంటే, అంటే దొండకాయల డబ్బులు వస్తాయి కదండి, ఇంకా మీకు ఎప్పుడు చెప్తాను కదా, రాగానే పిల్లలతోటి కొంత అమౌంట్ అయితే ఒక డబ్బాలో వేసి పక్కన పెడతామని. మామూలుగా అయితే ఇదివరకు ఈ ముంతలో వేసేవాళ్ళమి, ఆ మట్టి ముంతలు పద్దాక పగలగొట్టాల్సి వస్తుందనమాట. అందుకని అలా కాదని చెప్పి ఈసారి స్టీల్ డబ్బా అయితే ఒకటి తెచ్చుకున్నాము. దీనికి ఒక చిన్నది తాళం బుర్ర ఒకటి తీసుకొచ్చి వేసేస్తే అవసరమైనప్పుడు తీయడానికి వేయడానికి ఉంటుందిలే, పద్దాక ఎన్నని పగలగొడతామని. కాకపోతే అదేంటంటే ఇంకా తీసే ఆప్షన్ ఉండదు. కానీ ఇవైతే అలా కాదనమాట, ఏమైనా బాగా అవసరం అనుకుంటే వెళ్ళి
ఓపెన్ చేసి తీసేస్తాము. అదొక మైండ్ సెట్‌తో ఉంటాము. ఇలాంటి వాటిలో వేస్తే. కానీ ఇంకా తప్పక తీసుకొచ్చాము. ఇంకా ముగ్గురం కూడా 300 అయితే వేసామండి. అలా కాయలు కోసినప్పుడు కానీ, లేదంటే మిరపకాయల డబ్బులొచ్చినప్పుడు గానీ, అలా ఎంతో కొంత అయితే మిరపకాయలు కాదు కానీ ఎక్కువగా దొండకాయలు కోసినప్పుడే వేస్తాము. ఇలా వేసి ఏదైనా బాగా అవసరం ఉన్నప్పుడు తీస్తామనమాట. చాలా సార్లు చెప్పాను కదా! ఇది ఒక మంచి అవకాశం మన మధ్య తరగతి వాళ్ళకి. ఎప్పుడైనా అలా వేసేసి వదిలేసామంటే బాగా అర్జెంట్ బాగా ఎప్పుడైనా మనకి మంచి అవసరం వస్తుంది చూడండి, అప్పుడు ఉపయోగపడతాయి. ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా నెక్స్ట్ కూర అయితే తిరగమూత పెట్టేస్తున్నా. ఇప్పుడు కూడా ఎక్కువగా మునక్కాయ పులుసు పెట్టడమే అలవాటు. కానీ ఇప్పుడు మాత్రము టమాటాలు వేసి గ్రేవీలో అయితే పెట్టానండి. కూర తిరుగుమూత పెట్టేసి ఇంకా బయటికి వాకిలకి నీళ్ళు అయి కొట్టి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. పూర్ణిమ అయితే అంట్లు కడిగేసింది, కొంచెమే ఉన్నాయి. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా బట్టలు అయితే ఉతుక్కున్నా. అలానే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే 50K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యిందండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ పర్పస్ మీదే నాకు ఎక్కువగా వచ్చారనమాట. సో అది నాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే అందరూ జెన్యూన్గా నా వీడియోస్ నచ్చి చాలా వరకు నన్ను ఫాలో అయిన వాళ్ళే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అటు ఇటుగా ఒక 2.5 సంవత్సరాలు అయితే అవుతుందండి. సో మొత్తానికి ఇప్పటికైతే రీచ్ అయింది. ఎందుకంటే నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెడతాను, షార్ట్స్ అంతగా ఏమీ పెట్టను అనమాట. సో అప్పుడప్పుడు ఏదో అది మళ్ళీ వీడియోలోనే కన్వర్ట్ చేసి పెట్టేదాన్ని. సో అందువల్ల ఎక్కువగా లాంగ్ వీడియోస్ ఇష్టపడేవారు, షార్ట్స్ అయితే పెద్దగా ఉండేవి కదా. అందుకని ఏమైనా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో రావాలంటే ఎక్కువగా షార్ట్సే పెట్టండి, ఫాలోవర్స్ రావాలంటే షార్ట్స్ పెట్టండి. ఏమైనా ఇన్కమ్ పరంగా అయితే మాత్రము లాంగ్ వీడియోసే పెట్టండి, అలా ఉండిద్ది అనమాట. కాకపోతే షార్ట్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తారండి. ఎందుకంటే నేను 46లోనో 45లోనో ఉండేటప్పుడు ఒక 1 మిలియన్కి ఒక షార్ట్ వీడియో వెళ్ళింది. సో ఆటోమేటిక్గా నాకు 3K 4K 4000 మంది అట్లా వచ్చేసారనమాట ఒక్కసారిగా. ఆ తర్వాత మళ్ళీ షార్ట్ వీడియోస్ కొంచెం ఆపేసాను. మళ్ళీ ఇప్పుడిప్పుడే వీడియోకి సంబంధం లేకుండా కొంచెం అలా కన్వర్ట్ చేసి పెడుతున్నాను. కొంచెం సబ్స్క్రైబర్స్ అట్లా యాడ్ అవుతారని. కానీ పర్వాలేదు, ఎందుకంటే లాంగ్ వీడియోస్కి ఇంతలా జెన్యూన్గా రావడం కదా. సో నాకు అదొక హ్యాపీ. అలా చిన్నగా వస్తుంది సక్సెస్, ఏది ఒకసారిగా రాదుగా. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంత మంచిగా ఆదరించినందుకు. చాలామంది కూడా ఎక్కడ కనిపించినా బాగా పలకరిస్తారు, అలానే మంచిగా ఫోన్లు చేసి కూడా మాట్లాడుతున్నారు. సో చాలా సంతోషం అండి. ఇక్కడైతే సాత్వికని రెడీ చేసి అంగన్వాడికి పంపించేశాను. అంగన్వాడికి పంపించేశాక కాసేపు అయితే ఇంకా అలాగా తీసిన వీడియో ఎడిటింగ్ చేసుకుని కాసేపు అయితే నిద్రపోయానండి. పుష్ప సినిమాలోని ఒకటి తక్కువైంది అన్నట్టు నాకు మాత్రం ఎప్పుడు నిద్ర ఒక్కటే తక్కువైంది అనమాట. అందుకే మా వారు అంటారు, వీలైనంత వరకు నువ్వు పని చూసుకుని ఎంపటి ఒక 1-2 గంటలు నిద్రపో, ఆ తర్వాత ఇంకా లేచి హుషారుగా పని చేసుకోవచ్చు అంటారు. నాకేమో అసలు నిద్ర వచ్చి సావదండి. నిద్ర వచ్చినట్టు ఉండిద్ది, పనుకుంటే రాదనమాట. అదొకటి, అందువల్లే సగం నిద్ర సరిపోక ఇలా తయారవుతాను. ఇంతలో సాయంత్రం నుంచి అనమాట ఇది. నేను మా వారైతే బాపట్ల వెళ్తున్నాము. వీళ్ళిద్దరు చూసారా, ఒకరు చేయి పట్టుకొని ఇంకొకరేమో బట్టలు. మా బొడ్డది నేను ఎక్కడ లాగెత్తితే నా డ్రెస్ పట్టుకొని లాగేద్దాం అన్నట్టు పట్టుకుంది. అంటే మేము వెళ్తున్నాం కదా, ఇద్దరికి నచ్చ చెప్పి కొంచెం బాగానే విన్నారులేండి, వెంపటైతే పడలేదు. బాపట్ల అయితే వచ్చాము. ఇంకా రాగానే మేము వచ్చింది ఒక పని మీద, ఇంకా ఎలాగో ఇటు మార్కెట్ వరకు వచ్చాం కదా. అంటే బాపట్లలో మార్కెట్ అనమాట ఇది. లైవ్ ఫిష్లు ఉంటాను, ఇంకా ఒకటి చేప చేపించి తీసుకెళ్దాంలే, చాలా రోజులైంది. ఎక్కువ చికెనే వండుతానమాట, అందుకని ఈసారి ఫిష్ అయితే ఒకటి తీసుకెళ్ళాము. కొత్తిమీర విత్తనానికి వచ్చామన్నమాట, ధనియాలకండి. కొత్తిమీర వేద్దామని. ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదా, కొంచెం మంచిగా పోతుందంట. తీరా షాప్లోకి వెళ్ళి అడిగితే కొత్తిమీర విత్తనాలు లేవు, ఇప్పుడు వేసినా రావు అంటున్నారు. కానీ మేము పందిరి కింద వేస్తాము అది ఇదని చెప్తే ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే మాట్లాడి వాళ్ళకి మాకు నాచెరో 4 కేజీలు అని చెప్పి ఇంకా తర్వాత మాట్లాడి తెప్పిస్తామన్నారు. ఇంకా ఎలాగో ధనియాలు లేవు కదా, ఇంకా అందుకని ఇటు వచ్చి ఒక చేప అయితే ఇలా తీసుకున్నాము. 2 కేజీలు ఎంత వచ్చిందంట. మనకి ఎలాగో చేపలు చేయడం రాదు కదండి, ఇంకా వాళ్ళే చేపించి, నేను అదే ముందు కండిషన్ అనమాట. చేపలు తీసుకొస్తే మాత్రము అక్కడే చేపించి తీసుకొని వస్తేనే వండుతానంటాను. నాకు చేపలు చేయడం రాదు, నాకంటే మా వారికి అస్సలు రాదనమాట. ఇద్దరమే సరిగ్గా సరిపోతాం. అందుకని ఎక్కువగా చికెనే, ఎప్పుడు ఇంట్లో చికెను రొయ్యలు ఇవే. కానీ ఇక నుంచి చికెన్ కొంచెం తగ్గించేసి ఇలా చేపలు వీటి మీదకి ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మేము ఎలాగుంటే మళ్ళీ పిల్లలు అలాగే తయారవుతారు కదా, అదొక భయము. కానీ ఇక్కడ చిన్న చిన్న తొట్టిల్లోని లైవ్ ఫిషెస్ భలే ఉన్నాయండి. అసలు వాటిని నాకు అంటే మామూలుగా చేపలని నాకు చేయడం రాదు, కానీ
చేసేటప్పుడు చూడడం భలే ఇష్టం అండి. ఇంకా అలానే ఇక్కడ చూసారు ఎన్ని ఉన్నాయో. నేను ఈ బాపట్ల ఈ మార్కెట్కి చాలాసార్లు వచ్చాను, కానీ ఇలా ఈ చేపలు అమ్ముతారు కదా, ఇటైతే ఎప్పుడూ రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. ఇంకా అక్కడికక్కడే మన కళ్ళ ముందే చేసి ఇచ్చేస్తారు. నాకు అది చేపియడం అదే చేసి ఇవ్వడం కూడా చాలా నీట్గా చేశారు. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాక జస్ట్ అట్లా నీళ్ళతో కడిగితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊర్లో చేపలు వాళ్ళే చేసి ఇచ్చేస్తారు, వాటికి ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ అంత మంచిగా చేయరనమాట, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి రుద్దుకోవాలి. చేపలతో పాటు ఇంకా కొత్తిమీర మసాలా కూడా తీసుకున్నాం అక్కడే. ఇంకా ఈ చీర చూసారా, డోలా సిల్క్ సారీ అనమాట. మా అక్కయ్య అంటే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట, ఫ్రాక్ కుట్టుకోవడానికి అని చెప్పి ఆల్రెడీ ఇందులో బ్లూ కలర్ అయితే ఒకటి తీసుకుంది. మళ్ళీ వాళ్ళ సిస్టర్ కంట పింక్ కలర్ అడిగితే ఇంక పింక్ ఒకటి అయితే తీసుకురమ్మంటే ఇంకా బాపట్ల ఎలాగో వచ్చాం కదని దారిలో వాళ్ళకి ఇచ్చేసి వెళ్దామని తీసుకొచ్చాను. మొన్న స్టాక్ కొత్తగా ఓపెన్ చేస్తూ వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో పెట్టగానే 3 సారీస్ వీళ్ళే తీసుకున్నారనమాట. 3 సారీస్ తీసుకున్నారు, ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఒక చీర, మొత్తం 4 చీరలు అలా వీళ్ళే తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమో ఈ రేణుకి సాత్వికకి బ్యాగు బాస్కెట్ అవి తీసుకుందామని వచ్చాము. పండగకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం కదండి, అది కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. వాళ్ళు ముందే చెప్తారు మనకి కాస్ట్ని బట్టి క్వాలిటీని బట్టి. సో నేను మా వారు ఎప్పుడు ₹1 మేము పెట్టినా సరే మంచి క్వాలిటీదే తీసుకుందామని అన్నట్టు ఉంటాము. ఇంకా మా సాత్వికి బాస్కెట్ ఎంత చిన్నది, ఇంత చిన్న బాస్కెట్ నేనైతే చూడలేదు. ఎందుకంటే అప్పట్లో రేణుకి కూడా నార్మల్గా పెద్ద బ్యాగే తీసుకున్నాము. ఇంకా పనిలో పనిగా రేణుకు కూడా ఒక స్కూల్ బ్యాగ్ అయితే తీసుకున్నామండి. చినిగిపోయిందనమాట రేణుది. చినిగిపోయినా సరే పాపం అసలు ఏమనకుండా నేనైతే బ్యాక్ సైడ్ ఒకటి కుట్టేశాను అనమాట, సూది పెట్టి దారం వేసి. ఇంకేం మాట్లాడకుండా తీసుకువెళ్తుంది. సో అందుకని ఇంకా ఎలాగొచ్చాం కదా, సాత్విక కొత్తది ఉండి మళ్ళీ రేణుకు లేకపోతే బాగోదని ఇద్దరికి 2 బ్యాగులు తీసుకున్నాను. సాత్వికకి ఏమో బాస్కెట్. ఇంకా హ్యాండ్ బ్యాగ్లు ఎక్కడికి వెళ్ళే చూస్తానమాట. మా వారేమో ఇంట్లో ఉంది కదా చాలేమో, మనమేం ఉన్నోళ్ళం కాదు 3-4 హ్యాండ్ బ్యాగులు పెట్టుకొని తిరగడానికి అంటారు. మా వారు ఏంటంటే ఏదైనా వస్తువు కొనిచ్చారంటే అది మళ్ళీ డ్యామేజ్ అయితే కానీ ఇంకోటి కొనరనమాట. అందులో హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు అది తిరుపతిలో తీసుకున్నాను కదా, అది ఏమైనా చినిగిపోతే ఇంకోటి కొంటారు. మనం అరకులు అడిగేటప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఉంది కదా దాన్ని వేసుకొని తిరిగమ్మ చాలే, ఇంకా కొత్తవి ఏమి అడగొద్దు అసలే అని అనేసారు. ఇంకా పూర్ణ కూడా సెంటర్లో ఉంది కదా, ఇంక ఎక్కించుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా రాగానే మా సాత్విక చూసారా, వామ్మో అసలు వాళ్ళ నాన్నని చూడగానే ఏంటి తింటానువా అనేసరికి ఇంకా చెరుకు పడేసింది అనమాట. అదే మేమెవరిమైనా అలాగ అడిగితే మాత్రము చెరుకు పట్టుకొని తాతయ్య వాళ్ళ ఇంటికి లగెత్తేది. అంటే చెరుకు అంటే జలుబులు చేసేసినాయి, జలుబులు దగ్గుతున్నారు కూడా ఇద్దరు. అందుకని చెరుకు కూడా ఏం పెద్దగా మొన్న నాగేంద్రపురం వెళ్ళారనమాట శివరాత్రి రోజు. వెళ్తేను అక్కడి నుంచి ఒక చెరుకే తీసుకొచ్చారు, ఎక్కువేం తేలేదు. దాన్నే తినక ఓ పక్కన పెడితే పిల్లకాయలేంది చూసినప్పుడల్లా తింటున్నారు. ఇంకా బ్యాగ్ చూసినా సంతోషం చూసారా బుడ్డది ఎలా ఉందో, ఇంకా వేసుకొని తెగ తిరిగేస్తుంది అనమాట. చిన్న బ్యాగ్ మరీ బాగా చిన్నది తీసుకున్నాము. ఇంకా అదేమో పూర్ణ వేసుకుంది, అప్పుడు చూడాలి మీరు, భలే ఉంది వెనకాల. ఇంకా అదిగో ఆ బ్యాగ్ పట్టుకున్న రోజు నైట్ అయితే అసలు అండి చెప్తే నమ్మరు, అట్లా పనుకొని టీవీ చూసినా బ్యాగ్ వెనక తగిలించుకొనే ఉండేదనమాట. ఎటు కదిలినా సరే ఆ బ్యాగు బాస్కెట్ 2 పట్టుకొనే తిరుగుతుంది. అంటే ఎంతైనా కొత్త వస్తువు కదా, కొన్ని రోజులు అలా ఉండిద్ది. తర్వాత తీసుకొచ్చి ఏ మూల పడేస్తారో తెలీదు. ఇంకా చేపలు ఇంటికి రాగానే శుభ్రంగా కడిగేసి అంటే మా వారు ఇప్పుడు తీసుకురాగానే టైం ఇస్తారనమాట. పలానా టైం కల్లా వండేసేయాలి, నువ్వేం చేస్తావో తెలియదు అంటారు. మనం ఏమైనా చేపలు చేయడంలో ఎక్స్పర్ట్సా, అందులోకి వచ్చి ఇవి కొంచెం బాగా చేసినాయి కాబట్టి ఉప్పేసి అట్లా మంచిగా ఒక 2-3 సార్లు అయితే కడిగేసాను. అంటే రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ వాటర్ పోయి తెల్లగా వచ్చినంత వరకు కడుగుతానమాట. అలా అయితే కొంచెం నీచు వాసన కూడా పోయిద్ది. చూసారు ఎంత తెల్ల చేసి ఇచ్చేసారు. ఇంకా వీటిని అయితే పులుసు పెట్టేశాను, చేపల పులుసు. ఎప్పుడో ఒకసారి కదా ఎక్కువగా చేపలు వండితే చిప్పలు వండుతాను అంతే, ఇలాంటివంటే అప్పుడప్పుడు మాత్రమే. ఇంకా చింతపండు తిరగమూత వేసేసి పులుసు పోసేసి మా కారం అన్నీ కూడా వేసేసానండి. పులుసు బాగా మరిగినప్పుడు ముక్కలు తీసి అందులో వేసేసాను. ఎక్కువగా చేపలు కానీ చికెన్ కానీ వండేటప్పుడు మసాలా కింద అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా మసాలా పట్టి ఎండు కొబ్బరి కూడా వేసుకుంటానండి. ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది. ఇవన్నీ కలిపి మసాలా పట్టి ఆ మసాలా మొత్తం అయితే వేస్తాము. అంటే ఇంకో 5-10 నిమిషాల్లో ఉడికిపోయిద్ది, దించేస్తాం అనే ముందు ఆ మసాలా అయితే వేసి కొంచెం అటు ఇటు కలిపేసి అప్పుడు మూత పెట్టామంటే కొంచెం ఆ గ్రేవీకి థిక్గా వచ్చేసిద్ది అనమాట. ఎప్పుడైనా సరే చికెను ఇలాంటి చేపలు వండేటప్పుడు అందులోనే మసాలాలు కొంచెం శనగపిండి లేదా పుట్నాల పప్పు వేసుకున్నామంటే గ్రేవీ మనకి కొంచెం థిక్గా వస్తుంది. మా సైడు ఎక్కడైనా సరే ఇలా వెళ్ళి కూరలకు మసాలాలు కావాలంటే అల్లం చిన్నుల్లిపాయలు వీటితో పాటు పుట్నాల పప్పు కూడా కట్టేస్తారనమాట అండి. అలా ఉండి ఇటు సైడ్ అందరూ వేస్తారు, బాగుంటుంది.
ఇంకా కడగడానికి గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేస్తాను. మళ్ళీ పొద్దున్న అయితే చాలా టైం పడుతుంది, ఎక్కువ గిన్నెలు అయిపోతున్నాయి. ఇంకా పూర్ణ ఏమో నేను వస్తానని చూస్తూ చెరుకు తినేసింది. ఇంకా కూర కూడా అయిపోవచ్చిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అవన్నీ కూడా వేసేసి ఇంకొంచెం సేపు మూత పెట్ట వదిలేసి ఆపేస్తాను. ఇంకా అలాగా చల్లబడ్డాక గ్రేవీ థిక్గా అట్లా వచ్చేసిద్ది. ఇంకా తర్వాత గిన్నెలు బయట పెట్టేస్తాను కదండి, అవన్నీ కూడా ఇంకా నేను తోముతుంటే పూర్ణ కడిగేసి కాసేపు భోజనం చేసినంత వరకు ఇంకా బయటే ఉంచేసాను. భోజనం చేసిన తర్వాత తిన్న గిన్నెలు కూడా కడిగేసానండి. కడిగేసి మొత్తం కూడా ఇంకా కిచెన్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకొని గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను. మళ్ళీ ఉదయం లేచేసరికి ఈ పనులన్నీ చేసుకొని కిచెన్ క్లీనింగ్ అంటే రోజు చెయ్యాలండి, ఒక్కోసారి మాత్రం ఇట్లా కిచెన్ అయితే చేసుకుంటాను. నైట్ టైం ఇలా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం పని తగ్గిద్ది. గిన్నెలు కూడా ఎన్ని ఉన్నాయో చూసారు, అవన్నీ ఉదయం మళ్ళీ తోమాలంటే ఎంత టైం పట్టేదో. ఇంకా అవన్నీ అన్నం తిన్న వరకు వాటర్ అంతా పోయి గిన్నె స్టాండ్ అయితే ఉందండి. లాస్ట్ ఒక వీడియోలో అన్నారు కదా గిన్నె స్టాండ్ కొనుక్కోవచ్చు కదండి, అన్నిసార్లు యాడ్ తిరుగుతారని. గిన్నెల స్టాండ్ అయితే ఉంది. అంటే అప్పట్లో కారం చెట్లు మా అక్కయ్య వాళ్ళు ఉండేవారు కదా, సామాన్లన్నీ ఇక్కడే పెట్టేశారు కాబట్టి ఇంకా గిన్నెల స్టాండ్ అయితే మా అక్కయ్య ఇంక నేనేం తీసుకెళ్తాను వాడుకోలే అంది. ఇంకా అందుకని ఏమీ కొనలేదు. ఇందులో ఇదే ఉందన్నమాట గిన్నె స్టాండ్ అయితే. తోమేసి బయట ఉంచానంటే వాటర్ మొత్తం పోయిన తర్వాత తీసుకొచ్చి నీట్గా కిచెన్లో సర్దేసుకుంటున్నా. కిచెన్కి వెనకాల వాల్ పేపర్ ఉంది కదండి, అది మారుద్దాం అనుకుంటున్నా. కాకపోతే సేమ్ వాల్ పేపర్ వేయాలా మళ్ళీ వేరే ఏదైనా మార్చాలని అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వాల్ పేపర్ బాగా సెట్ అయింది నా కిచెన్కి. తర్వాత నేను ఇంకేమంటున్నానంటే మా వారితో ఎందుకు వాల్ పేపర్స్ అన్నీ ఇట్లా టైల్స్ ఏమైనా అతికించే అవకాశం ఉంటే చూడు బావా, టైల్స్ వేపించేద్దాము అని అయితే అంటున్నా. కానీ టైల్స్ ఏంటంటే ఇంత స్మూత్గా ఉన్న దాని మీద సరిగ్గా అతుక్కోవు, మళ్ళీ తర్వాత మీరే ఇబ్బంది పడతారు అది ఇది అంటున్నారు. కానీ మళ్ళీ వాల్ పేపర్ అతికియాలి. కాకపోతే ఒక మనిషి సాయం ఉండాలన్నమాట. పూర్ణిమకి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఇంకా ఎగ్జామ్స్ అయ్యాక అప్పుడు ఒకసారి ట్రై చేయాలి. సో కిచెన్ అయితే ఇలా అయితే సర్దేసుకున్నానండి. పొయ్యి మీద పాలు కాస్తున్నాను. 2 రోజుల నుంచి నైట్ టైం పోస్తున్నారనమాట. అంతకుముందు ఉదయం పోసేవారు. ఇంకా మొత్తానికి కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. సో ఇలా చేసుకున్నామంటే నైట్ టైము ఉదయం చాలా ఫ్రీగా ఉండిద్ది, తక్కువ పని కూడా అనిపించిద్ది. సో ఈరోజుకి వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడ తాపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.